హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? సారీ ఎన్నో నించున్నారు మీరు. ఓకే, దానికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మీకు అందరికీ ఒకటి చెప్తా ఫస్ట్. సినిమాలో క్రైమ్ ఉంటుంది, దాన్ని ఎవరు ఫాలో చేయొద్దు. ఓకే, ఇట్స్ హంబల్ రిక్వెస్ట్. ఆ క్రైమ్ కొంచెం టెంప్టింగ్గా ఉంటుంది అమ్మాయిలకి అబ్బాయిలకి. సో ఎవరు కూడా క్రైమ్ని ఫాలో చేయొద్దు. మీరు ఊహించిందే కానీ ఫాలో చేయొద్దు, ఓకేనా? సో మీకు సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు రాజమండ్రి సెంటర్లో రోజు మీకు తాగినంత హ్యాపీగా ఉంటారు, ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యాక్చువల్గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్గా నేను రిట్స్ కాలేజ్కి రావడం జరిగింది. దిస్ మై ఫస్ట్ టైం కమింగ్ టు రాజమండ్రి. సో నిజంగా చెప్తానా, ఈరోజు ప్రొడ్యూసర్గా మీ అందరి ముందు నిల్చునే కారణము మీలాంటి స్టూడెంట్స్ నా కాలేజీలో చదివే వాళ్ళ కోసము ఈ మూవీని ప్రొడ్యూస్గా చేయడం జరిగింది. నాని మూవీ వర్క్స్ అని పెట్టిన దానికి కారణం, మీలో చాలామంది టాలెంటెడ్ వాళ్ళు ఉంటారు. యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఈస్ గోయింగ్ టు బీ హ్యాపెనింగ్ ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్. కొంతమందికి సినిమా పిచ్చి ఉంటుంది, కానీ ఆ సినిమా పిచ్చిలో వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు డేస్ టుగెదర్ వాళ్ళు దే హ్యావ్ టు వెయిట్ అవుట్ సైడ్ ద స్టూడియోస్. సో ఆ ఆపర్చునిటీ నేను మా కాలేజ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ కలియుగం పట్నంలో అనే ఈ చిత్రం నేను ఒక 150 రూపీస్ పెట్టుకొని టికెట్ కొనే ఆడియన్స్ లాగా మాట్లాడతాను, ఒక ప్రొడ్యూసర్ లాగా వద్దు. యాజ్ అ ఫ్రెండ్ ఒక 150 రూపీస్ పెట్టుకొని టికెట్ కొన్నప్పుడు అరే 3 గంటలు అరే ఏంద్రా ఈ సినిమా అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఒక ప్రొడ్యూసర్గా 2.5 hours మూవీని చూసి నేనే సర్ప్రైజ్ అయ్యాను. సో మీ పైసా వసూల్ 100%. మీరు అతిథులని ఎంతగా ప్రేమిస్తారో అది నేను మా రాజమండ్రిలో ఆల్రెడీ మా ఫ్రెండ్స్గా ఇక్కడ మా వెండర్స్ ఉన్నారు కొంతమంది మన కాలేజ్కి. సో వాళ్ళు ఇచ్చిన అతిథినం చూస్తే ద సేమ్ ఫీలింగ్ ఐ గెట్ on you students also. So I wish you all watch the movie, enjoy the movie. I thanks the management for giving me this opportunity. Thanks a lot. Thank you. Hi everyone. Thank you for support. I'm sorry మిమ్మల్ని అందరూ ఎండలో ఉంచబెట్టా. థ్యాంక్ యూ. కలియుగ పట్టణంలో ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను నేను. సో ఆ మూవీ మీరు చూసి కొంచెం మమ్మల్ని అందరూ సపోర్ట్ చేసి మా కెరీర్ని స్టార్ట్ చేయాలి. మీరే విత్ మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్లో మా కెరీర్ స్టార్ట్ అవ్వాలి. కమింగ్ 29th ఈ మూవీ రిలీజ్. అందరూ మస్ట్ థియేటర్కి వెళ్ళి చూడాలి. దిస్ ఇస్ నా తెలుగులో ఫస్ట్ మూవీ. తమిళ్లో ఒక 3 movies నేను హీరోగా చేశాను. తమిళ్ ఆల్రెడీ రిలీజ్ అయింది, అండ్ యూట్యూబ్లో చెక్ చేయవచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ మా యాంకర్ నా నేమ్ కరెక్ట్గా చెప్పేశారు. 4th స్టేజా 5th స్టేజ్ కదా? చెప్పు. అసలు ఆర్టిస్టులు అంటే మామూలు క్యారెక్టర్ గురించి చెప్పు అని అడుగుతారు, కానీ మా హీరో గారు అయితే మామూలు కాదు. మామూలు ఎన్ని సినిమాలు తమిళ సినిమాలు చేసినా కూడా తెలుగులో నా పేరు మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుండిపోవాలని మరీ అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా మరీ అడిగి చెప్పించుకుంటారు. సూపర్, థ్యాంక్ యూ సార్. తీస్తారంటే నైట్ తీస్తాం. నరేంద్ర రామ్ అంటే మామూలుగా ఇండస్ట్రీలో మరొక తోపు హీరో అవ్వాలని కోరుకుంటున్నాం. నరేంద్ర అదే సార్. అయితే ఏమేమో చెప్తున్నారు, నామోళ్ళ రామ్ ఏమేమో చెప్తున్నారు. సో మచ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మీకు తమిళ సినిమా చేసి తెలుగులో కూడా రావాలని కోరుకుంటున్నాం. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. వస్తాం బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. టీజర్ చూసారా? సాంగ్స్ ఏ సాంగ్ నచ్చింది మీకు? సరే, సాంగ్ నచ్చిందా? కాదు, మనకు డైలాగ్స్ కావాలా వద్దా? ఇట్లా ఫ్లోలో వెళ్ళిపోదామా? కావాలి, మాకు డైలాగ్స్ కావాలి సినిమాలో. ఓకే, రెడీయా? మా కోసం ఒక్క డైలాగ్. దాన్ని ఎంతగా ప్రేమించాలనేది నాకు మాత్రమే తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్.
సక్సెస్లో మీట్ అవుతాం మేము అందరినీ, మళ్ళీ వస్తాం, మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్, లవ్ యూ ఆల్. హలో గైస్, మా అబ్బాయిలు చాలా యాక్టివ్గా ఉన్నారు ఇక్కడ. ఏమైంది అమ్మాయిలు ఎలా ఉన్నారు? నాకు తెలిసి విశ్వ కోసం వెయిటింగ్ కదా, వస్తారు. బాగున్నారా? నాకు తెలిసి రాజమండ్రి అంటేనే మంచి మర్యాదలకి ప్రేమలకి కదా చెప్పుకునేది. అందరూ లవ్ చేస్తుంది ఇక్కడ, నేను ఫీల్ అవుతున్నాను నిజంగా. వా, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ప్రేమ చూస్తుంది నాకు కడుపు నిండిపోయింది ఈరోజు అయితే. సాంగ్ చేశారా? ఏ సాంగ్ నచ్చింది? లవ్ సాంగ్ మీ వల్లనే నచ్చిందో? గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఏ అబద్ధం చెప్పకండి, నేను నమ్మను. లేరా? ఎందుకు? పర్లేదు చెప్పండి, ఏం పర్లేదు. సిగ్గు ఏంటి? సిగ్గు మేడం అమ్మాయిలు మనకి మనం ఉన్నా చెప్పండి, అంతే కదా. వాళ్ళు మనకి చెప్పాలి, మనం ఏంటి చెప్పేది, అంతే కదండి అమ్మాయిలు. కరెక్ట్. సో సాంగ్ ట్రైలర్ చూసారా పోనీ? బాగుందా? ఏం బాగుంది? ఎందుకు నచ్చింది ట్రైలర్? హీరోయిన్ డైలాగ్ చెప్పాలి. డైలాగ్ ఏమేం చెప్పాలి? హీరోయిన్ డైలాగ్ చెప్పాలి. హీరోయిన్ గారు డైలాగ్ చెప్పాలా? నా కోసం మీరేం డైలాగ్ చెప్తారు? మరి నా కోసం మీరేం చెప్తారు? మేడం వాళ్ళకి ఏమి వద్దంటే మీరు డైలాగ్ కావాలంట. ఈ మూవీలో మీరు చెప్పే డైలాగ్ ఒక మంచి డైలాగ్ కావాలి. చెప్తాను. అండ్ నా కోసం మీరేం డైలాగ్ చెప్తారు? ఈ మూవీ కదా, ఈ మూవీ అయినా పర్లేదు. ఎవరయ్యా ప్రపోజ్ చేసిన మహాసారు? ప్రపోజ్ చేయబయ్యా. నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. సరే, ఈ మూవీలో అయితే సాంగ్స్ ఉంది, చాలా క్యూట్ ఉంటుందండి. నీ వల్లనే సాంగ్ మేబీ మీరు వినే ఉంటారు. అందులో లాస్ట్ ఫ్యూ లిరిక్స్ అయితే మీరు మీ పార్ట్నర్కి డెడికేట్ చేసేస్తారు అంతే. ఇంకా అంత టచింగ్గా ఉంటుంది. అండ్ అమ్మ సాంగ్ విన్నారు కదా, మరి అమ్మకి ఆ సాంగ్ వినిపించారా? వినలే కదా? ఇప్పుడు వినండి. మీరు కూడా నాలాగా మా మదర్తో చేసినట్టు రీల్ చేస్తారు, అమ్మకి చూపిస్తారు. అంత బాగుంది సాంగ్ కూడా. అండ్ మన మూవీ విషయానికి వస్తే, సో కొన్ని మూవీస్ ఉంటాయండి యూజువల్గా ఓటీటీలో చూసైనా పర్లేదు, ఒక్కసారి చూడొచ్చు అనుకుంటారు కదా. కానీ ఇది ఎలాంటి మూవీ అంటే ఒక నార్మల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయితే కాదు. ఇలాంటి మూవీస్ ఎస్పెషల్లీ థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ ఉంటుంది. మళ్ళీ మీరు ఆ థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు కనీసం ఒక 4 to 5 days అదే ట్రాన్స్లో ఉంటారు. అలాంటి సీట్ ఎడ్జెడ్ ఉన్న ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్. విజయ్, నేను మీతో మాట్లాడాలి, బట్ ఇక్కడ కాదు, బయట. మా అమ్మాయి చెప్పేది ఇదే డైలాగ్. సో ఇంకా నాకు చాలా చెప్పాలని ఉంది, బట్ మూవీ చూసినప్పుడు మీరు ఆ థ్రిల్ అవ్వరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, అందరూ బాగున్నారా? ఎస్, చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నారు అందరూ. అండ్ ఐ లవ్ యువర్ హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్ చాలా బాగుంది, మీరు దాక్కుంటే ఎలా? సో కలియుగం పట్టణంలో మూవీ టీమ్ మేమందరం రాజమండ్రికి రావడం జరిగింది. మీ కాలేజ్కి వచ్చాము. అండ్ అందరికీ తెలుసు రాజమండ్రి అంటే ఎంత ప్రేమిస్తారో. ఇంత ఎండలో కూడా మీ అందరూ నిల్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ. కలియుగం పట్టణంలో మూవీ ఇది చాలా డిఫరెంట్ జోనర్, చాలా డిఫరెంట్గా ఒక స్కల్ప్ చేశారు. లైక్ డిఫరెంట్ క్రైమ్స్ అండ్ డిఫరెంట్ ఎమోషన్స్, అండ్ ఎస్పెషలీ మదర్ సెంటిమెంట్ మీద ఒక డిఫరెంట్ థ్రిల్లర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 29th మీ థియేటర్స్లోకి వస్తుంది. అండ్ మా తరపున, మా మూవీ తరపున మీకు టికెట్స్ అరేంజ్ చేస్తారు. సో మీరందరూ తప్పకుండా చూస్తారని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ. రైట్ కాలేజ్ అంటే ఎలా ఉంటుందండి? అదే రైట్ కాలేజ్ అంటే ఆ మాత్రం ఉంటుంది. ఓకే, ఏ యుగంలో అయినా తల్లిని చంపే రాక్షసుడు ఇంకా పుట్టలేదమ్మా. వావ్! కమాండ్గా 3 numbers ఒకటేసారి చెప్పాలి, ఓకేనా? ఏ యుగాన్నైనా తల్లిని చంపే రాక్షసుని ఇంకా పుట్టలేదమ్మా.
తల్లిని కొట్టారా? రెడీ రెడీ రెడీ. ఏ యుగంలో కూడా తల్లిని చంపే రాక్షసుడు ఇంకా పుట్టలేదమ్మా.